పెళ్లి కాలేదు బ్యాచులర్. థ్యాంక్ గాడ్. అయితే మా మా ఇంట్లో కూడా త్వరలో చికెన్ మటన్ ఉండబోతుంది. థ్యాంక్ యూ. ఇంకా అదేమో హోటల్ తింటే ఏమో కదేమో, ఇక్కడ తింటే ప్రాబ్లం వస్తుందేమో వాళ్ళ భయం అది. అన్ని తినే వాళ్ళైతే శాకాహారిగా మారిపోయారు చాలా మంది వరకు. బర్డ్ ఫ్లూ వల్ల ఇట్లా జరిగిందంటారా? అవును, ఇక్కడైతే ఏం రాలేదు, ఇంట్లో తింటలేరు, హోటల్లో అయితే గట్టిగానే తింటున్నారు. డైలీ తింటే ఏం హెల్త్ ప్రాబ్లం రాదా? వస్తలేదు, ఇక్కడ లేదు కదా వైరస్. ఈ ఏరియాలోనే చూసుకుంటే ఒక 3-4 చికెన్ షాప్స్ ఉన్నాయి. నార్మల్ గానే కాంపిటీషన్ ఉంది. ఇంకా బర్డ్ ఫ్లూ వల్ల ఇంకా తగ్గిపోయిందా కొండం గానీ జనాలు రావడం గానీ? వైరస్ వచ్చింది ఇట్లా ఉంది అంతా తినమాకు అది వాళ్ళు కూడా భయపడిపిస్తున్నారు, వాళ్ళు తింటలేరు దానివల్ల. సో 2-3 వచ్చినా వాళ్ళు కొనేదో 70 రూపీస్ 120 అంతే, 500 బ్యాచిలర్సే. అంటే వర్కర్స్ కి ఇవ్వాలి, మెయింటెనెన్స్ అంతా ఉంది కదా, సో మనీ రాకుండా ఎట్లా? ఫ్లో వచ్చింది కదా, కోడిళ్ళు కొట్టేసి చెరువులు వేస్తున్నారు, ఫిష్ కూడా తినకూడదు అన్నట్టు. మన తెలంగాణ పోల్ట్రీస్ సేఫ్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, బర్డ్ ఫ్లూ రావడం వల్ల చికెన్ బిర్యానీ తినడం కానీ, చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ, చికెన్ వింగ్స్, మండి, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ లెగ్ పీసు అన్నీ తినే వాళ్ళైతే శాకాహారిగా మారిపోయారు చాలా మంది వరకు. అయినా కొంతమంది తింటున్నారు. సో అసలు చికెన్ షాప్ వాళ్ళకి నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. సో మనం చికెన్ షాప్కి వచ్చాము, సేట్ గారు. సో ఓనర్ గారు ఈయనే చికెన్కి, అదే చికెన్ కొట్టుకు ఓనర్ గారు ఈయనే. హాయ్ సార్. చెప్పండి. గట్టి మాట్లాడచ్చు కదా కొంచెం. చెప్పండి. మీ షాప్ లో చికెన్ మీరు ఇంటికి తీసుకెళ్తారా నార్మల్ గా? తీసుకెళ్తున్నాం కదా. రోజు చికెన్ తింటారా మీ ఇంట్లో? మా పిల్లలకి డైలీ పెడతాం చికెన్. అంటే డైలీ తింటే ఏం హెల్త్ ప్రాబ్లం రాదా? వస్తలేదు, ఇక్కడ లేదు కదా వైరస్. వైరస్ కాదు, నార్మల్ గా రోజు చికెన్ తింటే ఏమైనా అవుద్దా అని. మధ్యాహ్నం పెరుగు బటర్ మిల్క్ అంటారు కదా, తాగితే కవర్ అయిపోతుంది. నిజంగా అదృష్టం ఉండాలి చికెన్ షాప్ వాళ్ళకి, మటన్ షాప్ వాళ్ళకి పుట్టాలంటే. సో పండగలకు కూడా రోజు చికెన్ ఇంట్లో. ఇంకా పండగ అయితే కంపల్సరీ చికెన్ మటన్ రెండు ఉంటాయి. సో నార్మల్ గా బర్డ్ ఫ్లూ వచ్చిందని అంటున్నారు, ఆంధ్రాలో వచ్చింది, మన తెలంగాణలో అయితే ఇంకా రాలేదు. సో దానివల్ల మీకు ఏమైనా నష్టాలు అట్లా వచ్చినాయా? అయితే బిజినెస్ అయితే తగ్గింది. పోయిన వారం పర్వాలేదు, ఈ సండే అయితే మొత్తం డ్యామ్ అయిపోయింది, 50% పడిపోయింది అట్లా. ఇప్పుడు హాస్టల్స్కి కూడా సప్లై ఉంది మాది. బాయ్స్ హాస్టల్స్కి అయితే చికెన్ వెళ్ళింది, లేడీస్ హాస్టల్కి పోలేదు. అయితే లేడీస్ చాలా భయపడుతున్నారు. అమ్మాయిలకి ప్రాణం మీద ఆశ ఎక్కువ. నిజంగా అబ్బాయిలు చూడండి తెగించి ఎట్లా తింటున్నారు, కానీ అమ్మాయిలు కానీ అది హైదరాబాద్ రాలేదు కదా, తెలంగాణలో రాలేదు కదా, ఎందుకు భయపడుతున్నారంట? ఇక్కడ సిటీలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు, చుట్టాలు వాళ్ళు, అరే ఇక్కడ వైరస్ వచ్చింది ఇట్లా ఉంది అంతా తినమాకు అది వాళ్ళు కూడా భయపడిపిస్తున్నారు, ఇక్కడ వాళ్ళు తింటలేరు దానివల్ల. ఓకే, నార్మల్ గా రోజుకి ఎంతమంది వస్తారు కస్టమర్స్? ఒక 50 మంది వస్తారా? ఈజీగా వచ్చేస్తారు. కొంతమంది తీసుకెళ్తున్నారు కానీ ఇంట్లో వాళ్ళ వైఫ్లు వాళ్ళు అరే ఎందుకు తీసినావు తినకూడదు అంటున్నారు కదా అని ఇట్లా మిస్అండర్స్టాండింగ్ అవుతుంది ఈ మధ్య. భార్య భర్తలు చికెన్ వల్ల కొట్టుకుంటున్నారు ఇళ్లలో, వండాలి వండకూడదు అని. మరి మీరు వండుతున్నారు చికెన్, మీ ఇంట్లో తిన్నారా? తిన్నాం కదా, మాకు తెలుసు కదా. 25 years సర్వీస్ ఉంది షాప్ది. ఇట్లా ఎన్నో వైరస్ వచ్చినాయి పోయినాయి మా ముంగట. అట్లా 2001లో కూడా వచ్చింది, అప్పుడు అయితే చాలా పెద్ద వచ్చింది. ఇది ఏం లేదు చిల్లరు. అప్పుడైతే లారీ తీసుకెళ్ళి గుంతలో వేసేసినారు. 2 rupees kg చికెన్ పోయింది అప్పుడు 2000లో. మా షాప్ 25 years సర్వీస్. ఇట్లా చాలా వచ్చినాయి. కరోనా ముందు కూడా వచ్చినాయి. అప్పుడు 100 రూపాయలకి 4 కోడీలు ఇస్తుండే. సీఎం అన్నారు మంచిగా తినండి, కరోనా రాదంటే లైన్లు పెట్టినారు షాప్ ముంగట. 10 రూపాయల నుంచి 300 దాకా వెళ్ళిపోయింది. ఇది కూడా ఇప్పుడు మన స్టేట్మెంట్ వచ్చింది కదా, మన తెలంగాణ పోల్ట్రీస్ సేఫ్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ లేదు, తినొచ్చు అని చెప్పినారు. జనాల్లో భయం అయితే, ప్రాణం అయితే భయమే కదా. కొంతమంది ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి ఉంది, ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇప్పుడు హాస్టల్స్లో కూడా ఆంధ్ర అమ్మాయిలు ఎక్కువ ఉన్నాయి. లేడీస్ హాస్టల్స్ వాళ్ళు ఎవరు తీసుకోలేదు. జెంట్స్ హాస్టల్స్కి అయితే వెళ్ళింది చికెన్. మొగోళ్ళు తెగిస్తారు, ఏంటంటే ఏదైతే సస్తే సత్యము తినన్నా చావాలి అన్న కాన్సెప్ట్ అబ్బాయిలు తింటున్నారు నిజంగా. సో గుడ్లన్నా కొనుక్కుంటున్నారా? గుడ్ల మీద ఏం లేదు, గుడ్లు అయితే నార్మల్గా పోతున్నాయి. గుడ్ల మీద ఎఫెక్ట్ లేదు, ఓన్లీ గుడ్లు. సో మీ కింద ఎంత వర్కర్స్ ఉన్నారు, అంత వర్క్ మీరే చూసుకుంటారు దగ్గరుండి, లేకపోతే ఏదైనా? దగ్గర ఉండి చూసుకుంటాం మేము, మంచిగా చూసుకుంటారు. డైలీ టైమింగ్స్ ఎట్లుంటాయి షాప్? ఎర్లీ మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తాం, నైట్ 11:30కి క్లోజ్ చేస్తాం. సండే కూడా వర్క్ ఉంటుంది కదా? సండే కూడా ఉంటుంది. సండే కదా స్పెషల్ అసలు చికెన్ షాప్. మీకంటూ హాలిడేస్ అంటే ఏముండవా? మీరు ఎక్కడైనా ఊరు వెళ్ళాలన్నా, పండుగలు జరుపుకోవాలన్నా ఎట్లా? పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు 1 by 1 ఒక పండగకి అబ్బాయి ఉంటాడు, షిఫ్టింగ్ ఉన్నాయి. అట్లా ఒక మార్నింగ్ వచ్చినాడు మధ్యాహ్నం వెళ్ళిపోతాడు,
మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి మార్నింగ్ అసలు ఉంటుంది. 2 అబ్బాయిలు ఉన్నారు కదా. మాక్సిమం సంవత్సరానికి ఒక 50 లక్షలు సంపాదిస్తారా మీరు? టౌన్లో నార్మల్ చికెన్ షాప్ ఇది, మన పెద్ద పోల్ట్రీ ఫామ్. పోనీ ఒక 10 లక్షలు సంవత్సరానికి. సంవత్సరంకి అంత లేదు, ఇంతకుముందు ఉండే. ఇప్పుడు అది షాపులు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కదా. ఈ ఏరియాలోనే ఇన్ని షాప్స్ ఉన్నాయి కదా చికెన్ షాప్స్, ఎందుకు ఎక్కువ అందరు చికెన్ షాప్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇప్పుడు చూడు, బస్తీలో ఒక 100 ఇల్లులు ఉండే. అయితే అప్పుడు ఒక ఓనర్, ఒక రెంటర్స్ ఇద్దరు ఉండేది. ఇప్పుడు G+4 G+5 ఫ్లోర్కి 2 పోర్షన్లు. అయితే ఎంతమంది అయిపోయినారు? 10 నుంచి 12 ఫ్యామిలీ అయిపోయినాయి. అప్పుడు 2 ఫ్యామిలీ ఉండే, ఇప్పుడు 12 ఫ్యామిలీస్ ఒక్కొక్క బిల్డింగ్లో. మళ్ళీ బ్యాచిలర్స్ ఉన్నారు, హాస్టల్స్, బ్యాచిలర్స్ అన్ని పెరిగాయి. అట్లానే పెరిగినాయి, ఏం తగ్గలేదు గిరాకులు అయితే. ఇప్పుడు దీనివల్లే తగ్గింది. షాపులు పెరిగినంతే జనాలు కూడా పెరిగినాయి. ఇక్కడ ఆటో బీహార్ వాళ్ళు, ఆసాం వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ అయిపోయినారు. ఇప్పుడు మార్వాడ్స్ కూడా ఎక్కువ అయిపోయినారు. బ్యాచిలర్ వాళ్ళు కూడా తినేస్తారు ఫ్రెండ్స్తో. ఇంట్లో తిన్నారు కదా, ఇక్కడ తినేస్తారు. దానివల్ల పెరిగింది రేట్లు కూడా మస్తు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఆయన మనకి ఇంత సాయం చేశారు, వీడియో అడగనొప్పుకున్నారు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఆప్కి అమ్మో అసలు షేక్ హ్యాండ్ కూడా ఇట్లా టచ్. వైఫ్ అండ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ కూడా ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వట్లా. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. అబుదాబి మీరు, మీ వైఫ్, మీ పిల్లలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ కోడిగుడ్లు, మీ అల్లం మసాలా జాగ్రత్తగా ఉండాలని. ఓకేనా? థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు ఇంకొక షాప్కి వచ్చాము. ఆయన కూడా తెలుసుకుందాం అసలు వ్యాపారం ఎలా ఉందో, గిరాకీ ఎలా ఉందో. హాయ్ అండి. హాయ్. సో బర్డ్ ఫ్లూ తర్వాత ఎట్లా ఉంది గిరాకీ మొత్తం? అసలు వస్తున్నారా కస్టమర్స్? కస్టమర్ రాకొచ్చినారు, గిరాక్ తక్కువ ఉన్నది. బర్డ్ ఫ్లూ వల్ల ఇట్లా జరిగిందంటారా? అవును. సండే వస్తే మామూలుగా హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి రూమ్స్ లో బ్యాచిలర్స్ వాళ్ళు తీసుకెళ్తారు కదా చికెన్, వాళ్ళు కూడా తగ్గించేశారా? తగ్గించేశారా? మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత రికవర్ అయ్యిద్ది అంటారు ఇది? మళ్ళీ ఇంకా తెలియదు అంతా, మీ దగ్గర పర్మిషన్ వస్తే అవుతుంది. పోనీ చికెన్ కాదు మటన్ అన్న కొనుక్కుంటున్నారా? కొనుక్కుంటున్నారు. మటన్ నడుస్తున్నది, కొంచెం కొంచెం నడుస్తున్నది అది. సో దీనివల్ల చికెన్ షాప్స్కి ఏమైనా లాస్ వచ్చింది అంటారా? లాస్ ఏమో అంతా తెలియదు, మీ దగ్గర ఎట్లా ఉన్నదంటే అట్లానే నడుస్తున్నది పని. అంటే రోజుకి బర్డ్ ఫ్లూ లేనప్పుడు రోజుకి ఒక 10 మంది 20 మంది కస్టమర్స్ అయినా వస్తారు కదా, ఇప్పుడు రోజు ఒక 5 వస్తున్నారా? వస్తున్నారు, 5 వస్తున్నారు, 2-3 పోతున్నాయి కోడీలు అంతానే. సో ఇదివరకు ఇట్లాంటి బర్డ్ ఫ్లూస్ అట్లాంటివి ఏమైనా చూసారా? ఇదివరకు ఇట్లాంటి ఫ్లూస్ రావడం ఇప్పటిదాకా ఏమన్నా చూడలేదు మేము. అది మీ దగ్గర ఆర్డర్ వచ్చినదని ఒలిపి రాకొచ్చినారు, డౌట్ ఉన్నది. నార్మల్గా అయితే తెలంగాణలో లేదు, ఓన్లీ ఏపీలోనే ఫ్లూ ఉంది అని అంటున్నారు. కానీ తెలంగాణ వాళ్ళు కూడా ఎందుకు భయపడుతున్నారు తినడానికి? ఏమో ఇప్పుడు డౌట్ ఉంటుంది కదా మేడం అందరికి, అందుకే డౌట్ ఉంది, అందుకే రాకొచ్చినారు. మీరు తింటున్నారా చికెన్? రోజు తింటారా మీరు? మేము తింటున్నాం. కాదు, మీరు రోజు ఇంట్లో చికెన్ వండుకుంటారు, ఎందుకంటే మీదే కదా షాప్. మాదే షాపు, మేము తింటాం డైలీ. చికెన్ కావాలి మాకు, చికెన్ మటన్ రోజు. మీకు పెళ్ళైందా? పెళ్లి కాలే, బ్యాచిలర్. థ్యాంక్ గాడ్. అయితే మా ఇంట్లో కూడా త్వరలో చికెన్ మటన్ ఉండబోతుంది. థ్యాంక్ యూ. వంశీ గారు, బర్డ్ ఫ్లూ తర్వాత ఎట్లా ఉంది అసలు మొత్తం వ్యాపారం ఎట్లా ఉంది? తగ్గిపోయింది, కొంచెం నార్మల్గా ఉంది ఇప్పుడైతే. నార్మల్గా ఉంది. ఈ ఏరియాలోనే చూసుకుంటే ఒక 3-4 చికెన్ షాప్స్ ఉన్నాయి, నార్మల్గానే కాంపిటీషన్ ఉంది. ఇంకా బర్డ్ ఫ్లూ వల్ల ఇంకా తగ్గిపోయిందా కొండం కానీ జనాలు రావడం కానీ? తగ్గిపోయింది, 1 వీక్ అవుతుంది, ఏం లేదు గిరాకీ ఏమీ లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ ఏమో ఉంటుందో తెలియదు. ఇంకా అంటే ఏపీలో వచ్చింది కదా బర్డ్ ఫ్లూ, తెలంగాణలో ఇంకా రాలేదు, కానీ జనాలు ఎందుకు భయపడుతున్నారు తినడానికి? ఏమో వాళ్ళు ఇంకా గవర్నమెంట్ చెప్పింది కదా, దానివల్ల భయపడుతున్నారు అంతే. అసలు రోజుకి ఎంతమంది వస్తున్నారు? ఒక 5 వస్తున్నారా? ఇప్పుడు వస్తారు 10 మెంబర్స్ 15 మెంబర్స్ వస్తారు. ఇప్పుడు అప్పుడైతే ఎక్కువ వచ్చేది, అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు. సో మన కృష్ణానగర్లో చూసుకుంటే ఎక్కువ ఉండేదే బ్యాచిలర్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళని వచ్చి కొనుక్కుంటున్నారా లేదా భయపడుతున్నారా తినడానికి? ఎవరు వస్తలేదు, ఇప్పుడు అందరు కర్రీ పైనకి వెళ్తారు, నార్మల్ చికెనే తినట్లేదు, అప్పటిలాగా చికెనే మానేశారు. సో మరి మీకు నష్టం వచ్చిందా? మరి నష్టం వచ్చిందా? వస్తుంది ఇప్పుడైతే, ఇంకా ముందు చెప్పలేము. ఇంకా అంటే వర్కర్స్కి ఇవ్వాలి, మెయింటెనెన్స్ అంతా ఉంది కదా, సో మనీ రాకుండా ఎట్లా? ఇంకా ఇది అయిపోయిన దగ్గర ఉంటుంది, ఇంకా వస్తుంది. ఇంకా ఇదే బర్డ్ ఫ్లూ ఇంకొక నెల కూడా ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇంకొక నెల ఉంటే ఏం చేస్తుంది, మూసుకోవాల్సి వస్తుంది షాప్. చికెన్ షాప్లోనే మూసుకోవడమేనా? ఇంకా గుడ్లన్నా కొనుక్కుంటారా? పోనీ ఎగ్స్ తింటున్నారు. ఎగ్స్ తింటున్నారు. మీరు తింటున్నారా చికెన్? ఎందుకు భయం లేదా? ప్రాణం మీద ఆశ లేదా?
ఏం తినట్లేదు, ఎక్సైజ్ తింటున్నాను నేను కూడా. సో ఫైనల్గా చికెన్ తినని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొట్టుకొచ్చి కొనుక్కోమంటారా, వద్దంటారా? గవర్నమెంటే చెప్పింది కదా తినమని, ఇంకా ఏం చెప్పేసింది, తినొచ్చు. గవర్నమెంట్ తినమని చెప్పింది. ఇంకొకటి, మీరు మీ షాప్లో చికెన్ని నార్మల్గా హోటల్స్కి పంపిస్తారా? పంపిస్తాను. ఇప్పుడు హోటల్స్లో తింటున్నారు చికెన్ బిర్యానీ, ఆర్డర్లు పెట్టుకుంటున్నారు చికెన్ బిర్యానీలు, మరి చికెన్ ఎందుకు వచ్చి కొనుక్కోవట్లేదు? ఇంకా అదేమో హోటల్లో తింటే ఏమో కదేమో, ఇక్కడ తింటే ప్రాబ్లం వస్తుందేమో వాళ్ళ భయం అది. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.